వాళ్ళేం వందల కోట్లు, వేల కోట్ల డబ్బులు పంచరు. చిన్న ఇష్యూలకే వాళ్ళు సపోర్ట్ చేసడానికి చాలా పెద్దగా కృతజ్ఞతతో ఓట్లేస్తారండి. అది మన సామాజిక వర్గాలండి. మన బాధ అదే. ఆ ఓటుని ఒక ఏమంటారంటే ఒక అభిమానంతో వేసేస్తాం. ఆ ఓటు విలువ ఎంత అనేది మనం తెలుసుకోకుండా వాడికి వేసేస్తాం. చిన్నపాటి ఆలోచన, చిన్నపాటి మాటకే మనం చేయాల్సిన మాటకి చాలా ఉన్నాయి. అలా ఇప్పటి వరకు కూడా మన సామాజిక వర్గాలు అన్యాయం అయిపోయినాయి, వెనక తొక్కువేయబడినాయి. మన సామాజిక వర్గాలు తొక్కువేయబడిన సామాజిక వర్గాలు, వెనక వేయబడిన వర్గాలు, వెనక అణచివేయబడిన వర్గాలు మనల్ని ఎప్పుడైనా ఏ లంచాకోడి కన్నా కూడా అణగారిన వర్గం అంటే లంచాకోడి కింద లెక్కే. నేను చెప్తున్నా కదా, తెలుగులోనే చెప్తున్నా, అచ్చ తెలుగులో. ఎప్పుడన్నా ఏ సందర్భంలో అసెంబ్లీలో అయినా సరే, ఎక్కడైనా సరే అయ్యంటే అన్నగారిన వర్గాలు అని అన్నాడంటే లంచాకోడి కింద లెక్కాడు. అమ్మ అబ్బకి పుట్టనట్టే. మా ఈ అణచివేయబడిన వర్గాలు మా ఈ ఎలా తోస్తారంటే, మేము అభివృద్ధిలో ఉంటే మమ్మల్ని చూసి తట్టుకోలేక తొక్కి పారదొబ్బారు అన్ని రకాలుగా. మీరు ఈ కులమేరా, మీరు ఈ వృత్తి చేసుకోండి, మీరు ఇలా బతకండిరా, మీకు ఈ కొత్త పనిముట్టు కొనిస్తాను, కొత్త వృత్తి చేస్తాను.